జాబ్ ఫ్యాక్టరీ వీక్షకులకి నమస్కారం అండి. మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మంచి రోల్ని కలిగి ఉంటాయండి. అయితే అందులో అంతర్జాతీయ అంశాలలో ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఈ మధ్యన పెరుగుతుంది కనుక దానిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అందుకని నేను జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగే అంతర్జాతీయ విషయాలని మీ ముందు ఉంచుతున్నాను. సో అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి, షేర్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులకి మన ఛానల్ని పంపించండి. ఓకే, కరెంట్ అఫైర్స్కి వెళ్తే, హార్మోజ్ జలసంధి ఎక్కడుంది? హార్మోజ్ జలసంధి ఎక్కడుంది? ఇది ఎర్ర సముద్రం మధ్య సముద్రం మధ్య ఉందా, పర్షియన్ గల్ఫ్ గల్ఫ్ ఆఫ్ ఓమన్ మధ్య ఉందా, లేదా ఎర్ర సముద్రము హిందూ మహాసముద్రం మధ్య ఉందా, లేదా కాస్పియన్ సముద్రం దగ్గర ఉందా అని అడిగారండి. సో దీనికి మనకి సమాధానం కరెక్ట్గా రావాలంటే ఒకసారి మ్యాప్పై పట్టుండాలండి. ఓకే, ఈ వరల్డ్ మ్యాప్ను ఒకసారి గమనించండి. మనం ఎక్కడున్నాం? సౌదీ అరేబియా, ఇరాను, అలాగే ఈజిప్టు. మీకు చూడండి, నేను ఇలాగే గీత పెట్టింది మధ్యధరా సముద్రం. ఓకే, ఈ మధ్యధరా సముద్రం ది మెడిటేరియన్ సీకి ఇది రెడ్ సీ అండి. మీరు చూడండి ఇలా గీస్తున్నాను, రెడ్ సీ. ఈ రెండుటి మధ్యన ఉన్న దాన్ని ఏదంటే సూయజ్ కెనాల్ అంటారండి. చూడండి ఇక్కడ మనకి గ్యాప్ ఉంది చిన్నది, మనం జూమ్ చేస్తే తోవ కనిపిస్తుంది. ఇది సూయజ్ కెనాల్ ఇలాగనమాట. సో మధ్యధరా సముద్రముని ఇటు ఎర్ర సముద్రముని కలుపుతుంది సూయజ్ కాలువ. సో మనం ఏమడిగాం? హార్మోజ్ అని అడిగామండి. హార్మోజ్ ఎక్కడుందో చూద్దాం. ఓకే, దానికంటే అలాగే ఇక్కడ మనకి ఎర్ర సముద్రం ఉందండి, అలాగే హిందూ మహాసముద్రం ఇది, దీని అరేబియన్ మహాసముద్రం. దీని మధ్యన కూడా మనకు ఒక సంధి ఉంటుంది, అది తర్వాత చూద్దాం ఏంటనేది. ఇప్పుడు మన హార్మోజ్ అని చెప్పుకున్నాం కదండి, ఈ లొకాలిటీకి సంబంధించింది అనమాట. హార్మోజ్ జలసంధి మనకి వార్తల్లో ఎందుకు ఉందనేది ఇంపార్టెంట్ అండి. మనకి అమెరికా ఆంక్షలు విధించిన తర్వాత కొన్ని ఓడరేవులకు దాడి కూడా జరిగింది మనకి. సో అటువంటి టైంలో ఇక్కడ సముద్ర వ్యాపారంకి కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయండి. అదే టైంలో అమెరికా ఇరాన్ యొక్క మిలిటరీ ఏదైతే ఉందో దాని అధ్యక్షుడిని డ్రోన్ దాడి ద్వారా చంపడం జరిగింది. అప్పుడు కూడా ఇక్కడ మనకి ఈ వ్యాపారం మీద ఎక్కువగా అందరి దృష్టి పడింది. సో ఇక్కడ హార్మోజ్ అనేది చూడండి, నేను ఇక్కడ పెడుతున్నాంటే ఇక్కడ ఉంటుందండి హార్మోజ్ అనేది. ఇది దేని మధ్యన ఉందండి? పెర్షియన్ గల్ఫ్ అలాగే గల్ఫ్ ఆఫ్ ఓమెన్, ఈ రెండింటి మధ్య ఉంది. మీకు కనపడి చూడండి, ఇక్కడ చిన్న అక్షరాలతో ఉంది. పెర్షియన్ గల్ఫ్ అనే సముద్రము, గల్ఫ్ ఆఫ్ ఓమెన్ అనే సముద్రము, ఈ రెండిట్ల మధ్యన ఉన్నదే హార్మోజ్ అనేది. ఆ హార్మోజ్ ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే ఇరాన్ కంట్రోల్లో ఉంటుందండి ఆ జలసంధి. అందువల్ల ఎప్పుడైనా ఏవైనా ప్రపంచ తగువులు కానీ ఇరాన్ మీద ఎవరైనా దాడి చేస్తే ఇటు నుంచి ఈ యొక్క పర్షియన్ గల్ఫ్ నుంచి ఈ సన్నని మార్గం ద్వారా వెళ్ళే వ్యాపారం అంతా కూడా నిషేధించబడి ప్రపంచంలో ఆయిల్ యొక్క క్రైసిస్ పెరుగుతుందండి ఆ టైంలోనే. మనకి ఇండియాకి వచ్చే ఆయిల్ ఎక్కువ 65% ఆ ప్రాంతం నుంచే వస్తుంది. ఒకవేళ హార్మోజ్ జలసంధికి ఏవైనా ఆటంకం ఏర్పడితే ఇండియా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో మన ఆప్షన్లో ఉన్నవి ఎక్కడెక్కడున్నాయో చూద్దామండి. మనకి మధ్యధరా సముద్రంకి ఎర్ర సముద్రంకి మధ్యన సూయజ్ కెనాల్ ఉంది. అలాగే ఎర్ర సముద్రంకి ఇది అరేబియా సముద్రం, దీన్ని మొత్తం మన హిందూ మహాసముద్రం కూడా అనొచ్చండి. అరేబియా సముద్రంకి అలాగే ఎర్ర సముద్రంకి మధ్య ఏముంది అంటే బాబ్ అల్ మందబ్
అనే ఒక జలసంధి ఉందండి. బాబెల్ మందెబ్ అనే ఒక జలసంధి. అలాగే మీకు మన ఆప్షన్లో హార్మో జలసంధి పర్షియన్ గల్ఫ్కి, గల్ఫ్ ఆఫ్ ఓమన్కి మధ్య ఉందండి. మనకి ఇక్కడ కాస్పియన్ సీ ఒకటి మనకి ఆప్షన్లో ఇచ్చినవి 4 ఇచ్చాం. ఒక్కసారి మన ఆప్షన్ మనం చూస్తే ఇప్పుడు చూడండి, ఎర్ర సముద్రంకి మధ్యధరా సముద్రం మధ్యన మనకి సూయజ్ కెనాల్, అలాగే పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఓమెన్ మధ్యన హార్మోజ్. మనకు ఆప్షన్ అదేనండి, ఆన్సర్ బి రైటు. కానీ ఈ ఎర్ర సముద్రం హిందూ మహాసముద్రం లేదా అరేబియన్ సముద్రం ఉందా చెప్పా. బాబ్ ఎల్ మందేబ్ ఈ సంధి ఉందండి. అలాగే మనకి ఇరాన్ యొక్క నార్త్ సైడ్ కాస్పియన్ మన సముద్రం మనకు కనబడుతుంది ఇందాక మ్యాప్లో చూస్తే. సో ఎందుకు అంటే ఇరాన్పై ఈ మధ్యన ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి, ఇరాన్ ఈ మధ్యన ఆంక్షలు గురైంది కనుక ఇరాన్ నుంచి మనకు ఆన్సర్స్ ఎక్కువగా క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కనుక మనం దీనిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. అందుకే హార్మోజ్ జలసంధి ఇరాన్ యొక్క ఆధారంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ హార్మోజ్ జలసంధి ఎక్కడుంది, ఇది కానీ ఒకవేళ మూసారనుకోండి భారతదేశానికి వచ్చే చమురు దిగుమతులు 65% వరకు కూడా ఆగిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇరాన్పై యుద్ధం కానీ గొడవలు కానీ జరిగితే భారతదేశంపై చమురు ఎక్కువగా క్రైసిస్ గురవుతామండి. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. క్వాసిం సులేమానీ ఎక్కడ హత్య చేయబడ్డాడు? ఇరాన్, ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్. ఇంతకీ ఇతను ఎవరంటే ఇరాన్ యొక్క మిలిటరీ ఉంటుందండి, దాన్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటారండి. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటారు. దీనికి ఇతను అధ్యక్షుడిగా ఉండేవారు. ఇతను ఉగ్రవాద చర్యలకు, అమెరికా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడని అమెరికా డ్రోన్ దాడి ద్వారా ఇతను చంపబడింది. అయితే ఇతను ఎక్కడ హత్య చేయబడ్డాడు? ఆన్సర్ ఇరాక్ అండి. ఇరాక్ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ స్ట్రైక్ ద్వారా ఇతను చంపబడ్డాడు. ఎక్కడైనా ఆన్సర్ ఇరాక్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అందరూ ఇతను ఇరాన్ వ్యక్తి, ఇరాన్లో అనుకుంటారు. ఆన్సర్ ఇరాక్. చూడండి కొంచెం, యూనిటీ ఆఫ్ స్టాచ్యూని ఏ సంస్థ తమ 8 వండర్స్లో కలిపింది? సర్దార్ వల్లభాయ్ పటేల్ తన 143వ జన్మదిన సందర్భంగా గుజరాత్లో దీన్ని నర్మదా నది దగ్గరగా దీన్ని ఏర్పాటు చేశారండి, యూనిటీ ఆఫ్ స్టాట్యూ. అయితే దీన్ని ఇటీవలే ఒక 8 వండర్స్లో ఏ సంస్థ కలిపింది? ఆన్సర్ చూడండి, వరల్డ్ బ్యాంక్, షాంఘై కార్పొరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్, బ్రిక్స్, IMF. ఆన్సర్ బి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ తమ 8 వండర్స్లో దీన్ని కలిపింది. ఒకసారి 8 వండర్స్ చూడండి. అందులో ఇండియా, ద స్టాట్యూ ఆఫ్ యూనిటీ. మన 8 వండర్స్లో షాంఘై కార్పొరేషను ద స్టాట్యూ ఆఫ్ యూనిటీకి సభ్యత్వం కల్పించింది. అలాగే రష్యా చూడండి, ద గోల్డెన్ రింగ్ సిటీసు. పాకిస్తాన్ ద గ్రేట్ మొఘలాస్ హెరిటేజ్ ఎట్ లాహోరు. అలాగే కిర్గిస్తాన్లో లేక్ ఇష్హుల్. చైనా ద డామింగ్ ఇంపీరియల్ ప్యాలెస్ కాంప్లెక్స్. కజకిస్తాన్లో ద ఆర్కలాజికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ట్యాంకే. ద ప్యాలెస్ ఆఫ్ నవరోజు తజికిస్తాన్లో. ఉజ్బెకిస్తాన్లో ద పోక్లోనా కాంప్లెక్స్. ఈ సంస్థల్లో మన స్టాట్యూ ఆఫ్ యూనిటీకి సభ్యత్వం ఇవ్వడం జరిగిందండి. ఇది మొత్తం హైట్ 182 మీటర్లు.
ప్రపంచంలో ప్రజెంట్ ఇదే ఎత్తైనది. ఈ షాంఘై కోఆపరేషన్లో లేని దేశం ఏది? చూడండి, ఇండియా, పాకిస్తాన్, చైనా, శ్రీలంక. మనకి ఇండియాకి, పాకిస్తాన్కి ఈ షాంఘై కోఆపరేషన్లో 2017లో సభ్యత్వం ఇవ్వడం జరిగిందండి. చైనా యొక్క పేరే షాంఘై. షాంఘై అనేది చైనా దేశంలో ఒక పెద్ద నగరం పేరు కాబట్టి నేరుగా మనకి చైనా ఉంటుందని అర్థమవుతుంది. సో ఆన్సరు శ్రీలంక అండి. షాంఘై కోఆపరేషన్లో లేని దేశం ఏదంటే శ్రీలంక. షాంఘై కోఆపరేషన్ షాంఘై యాక్ట్ కింద 2001లో ఏర్పడింది. దీనిలో ప్రస్తుతం 8 దేశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇందా మాట్లాడుకున్న 2017లో ఇందులో చేరినవి ఇండియా, పాకిస్తాన్ అని. షాంఘై పేరులోనే ఉంది కాబట్టి ఇది చైనాకు సంబంధించిందని మనం చైనా ఇందాక చెప్పుకున్నాం. చైనా హెడ్గా ఉండేదండి దీనికని. తర్వాత ఇందులో రష్యా కూడా. సో ఈ 4 దేశాలు కొంచెం పెద్ద దేశాలండి. అలాగే మధ్య ఏషియాలో ఉండే కిట్టులా గుర్తుంచుకోండి. కిట్టులో అయ్యలేదు, రెండో కే. ఈ కిట్టు అనే కోడ్ చిన్న కోడ్లా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇందులోని మీకు కిజికిస్తాను, కర్గిస్తాను రెండికేలో ఏదో ఒకటి మీరు. ఇది కజకిస్తాను, కిర్గిస్తాను, తజికిస్తాను, ఉజ్బెకిస్తాను. ఈ 4 స్థానాలు అండి. ఓకే, మొత్తం 8 దేశాలు ఇందులో ఉన్నాయి. ఎప్పుడు ఏర్పడింది? 2001. ప్రస్తుతం ఎన్ని దేశాలు? 8 దేశాలు. ఓకేనండి. ఇండియా, పాకిస్తాన్ ఎప్పుడు ఏర్పడాయి? 2017. అయితే 1996లోని షాంఘై 5 అని ఉండేవండి. షాంఘై 5. ఈ షాంఘై 5 దేశాలు మనకు 2017లో ఏర్పడి 2 అనుకున్నాం కదా. 6 దేశాలు ఉండేవి అనుకున్నాం. అంటే 5లో ఒక దేశం ఉండకూడదు. ఉజ్బెకిస్తాన్ లేదండి. ఎప్పుడు? 1996లో షాంఘై 5 అనే దేశాలే ఉండేవి. ఇందులో అప్పుడు ఉజ్బెకిస్తాన్ అనేది లేదనమాట. అది తర్వాత ఇందులో యాడ్ అయ్యింది. ఇప్పుడు షాంఘై కార్పొరేషను 2001లో వచ్చింది కదా, ఆ పేరు ఏర్పడినప్పుడు ఇది అందులో వచ్చి యాడ్ అయిందనమాట. అప్పుడు 6 దేశాలు ఉండేవి. 2017లో ఈ షాంఘై కోఆపరేషన్లో ఆఫ్ ఆర్గనైజేషన్లో ఈ ఇండియా, పాకిస్తాన్ కూడా చేరడంతో ప్రస్తుతం 8 దేశాలు ఉన్నాయండి. ఇది ఆ ప్రాంతంలో ఉండే ఆర్థిక, రాజకీయ, భద్రతా విషయాల్లో ఒక్కొక్క దేశాలు మధ్య స్తంభాలు పెంచుకోవడానికి, కాపాడుకోవడానికి ఇది తోడ్పాటు అందిస్తూ ఉంటుంది. ఈ మధ్యన ఈ సంస్థలు కూడా ఈ దేశాల మధ్యన మిలిటరీ కార్యక్రమాలు కూడా జరిగాయండి. ఓకే, క్వశ్చన్ చూడండి. ఎఫ్ఏటిఎఫ్కి సంబంధించి సరికానిది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కు సంబంధించి సరికానిది. దీనిలో భారత్కి సభ్యత్వం లేదు. దీని యొక్క బ్లాక్ లిస్ట్లో ప్రస్తుతం నార్త్ కొరియా, ఇరాన్ దేశాలు ఉన్నాయి. ఇది బి. దీని యొక్క గ్రే లిస్ట్లో పాకిస్తాన్ మాత్రమే ఉంది. ఒకసారి జాగ్రత్తగా చూసి ఆన్సర్ చెక్ చేయండి ఏంటో. ఓకే, దీనికి భారత్లో సభ్యత్వం లేదన్నాడు కదండి. రాంగ్ అండి. భారత్కి సభ్యత్వం ఇందులో ఉంది. సో తప్పు. రెండేది, దీని యొక్క బ్లాక్ లిస్ట్లో నార్త్ కొరియా మరియు ఇరాన్ దేశాలు ఉన్నాయి. సో ఆన్సర్ కరెక్ట్ అండి. ప్రస్తుతం బ్లాక్ లిస్ట్ ఏదైతే ఉందో అందులో నార్త్ కొరియా, ఇరాన్ దేశాలు 2 మాత్రమే ఉన్నాయి. దీని యొక్క గ్రే లిస్ట్లో పాకిస్తాన్ మాత్రమే ఉంది అన్నాడండి. గ్రే లిస్ట్లో పాకిస్తాన్ ఉంది కానీ మాత్రమే, అదొక్కటే కాదు, నాట్ ఓన్లీ, ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయండి. కాబట్టి దీని యొక్క గ్రే లిస్ట్లో పాకిస్తాన్ మాత్రమే ఉంది అనేది కూడా తప్పే. ఆన్సర్ బి. ఎఫ్ఏటిఎఫ్కి సంబంధించి సరికానిది అడిగాడండి. చూడండి, సరికానిది అడిగితే ఆన్సరు ఏసి. ఓకే, సరికాని అడిగాడు కాబట్టి ఆన్సరు ఇదండి, ఏసి. సో దాని గురించి అసలు చూద్దాం, ఎఫ్ఏటిఎఫ్ గురించి. సో చూడండి, ఎఫ్ఏటిఎఫ్ అనేది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సు. ఇది మొదటిసారిగా ఎందుకు ఏర్పడిందంటే 1989లో ఏర్పడింది. ఎందుకు అంటే మనీ లాండరింగ్ అండి. మనీ లాండరింగ్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్న దేశాలు ఉన్నాయో
వాటిని హెచ్చరించడానికి, వాటితో వ్యాపార సంబంధాలు తెంచుకోవడానికి ఏర్పడింది FATF, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాయి అన్నమాట ఈ సంస్థ ఏదైతే ఉందో. సో అది 1989లో ఏర్పడింది. ఇది ఇంట్రా గవర్నమెంటల్ ఆర్గనైజేషను. చూడండి, ప్రస్తుతం మనీ లాండరింగ్ మొదట ఏర్పడిన తర్వాత టెర్రరిజం మీద కూడా ఏర్పడింది. ఇప్పుడు 2 పనులు చేస్తుంది. ఒకటి మనీ లాండరింగ్, 2 టెర్రరిజం కూడా. అందుకే పాకిస్తాన్ మనం ఎక్కువ న్యూస్లో చూస్తున్నాం. పాకిస్తాన్ ఎక్కువగా గ్రే లిస్ట్లో ఉంటుంది అనేది. దానికి కారణం పాకిస్తాన్ ఉగ్రవాదులకి నిధులను మళ్లిస్తుంది అనే ఒక కారణం చూపించి ఈ FATF అనే దాన్ని గ్రే లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇంకా అవి కొన్ని చర్యలు తీసుకోమంది. ఆ చర్యలు తీసుకోలేని పక్షంలో దాన్ని బ్లాక్ లిస్ట్లో పెడుతుందండి. ఎప్పుడైతే ఆ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిందో ఆంక్షలు కఠినతరమై ఇతర దేశాల నుంచి ఎటువంటి సహాయం కూడా పాకిస్తాన్ పొందలేని పరిస్థితికి ఏర్పడుతుంది. సో ఎన్ని దేశాలు ఉన్నాయి? 39 దేశాలు ఉన్నాయండి. 39 దేశాల్లో ఇండియా కూడా ఒక దేశమే. పాకిస్తాన్ లేదండి, అందులో ఇండియా ఉంది. సో చూడండి, బ్లాక్ లిస్ట్లో ఉన్నవి నార్త్ కొరియా, ఇరాన్. మిగతావి గ్రే లిస్ట్లో ఉన్నవి చూడండి, ఈ దేశాలు గ్రే లిస్ట్లో ఉన్నాయి. అందులో పాకిస్తాను, ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది కొన్ని గ్రే లిస్ట్లో ఉన్న దేశాలు చూడండి, యెమెన్ ఉంది, జింబాబ్వే ఉంది, అలాగే పనామా ఉంది, మంగోలియా ఉంది, కంబోడియా, ఘనా, ఐస్లాండ్. ఓకే, తర్వాత ప్రశ్న చూస్తే, కామియాబ్ అనే తీర రక్షక నౌకని ఇండియా ఏ దేశానికి బహుమతి ఇచ్చింది? ఆన్సర్ శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండోనేషియా, మాల్దీవుల అని అడిగారండి. ఇది ఒక తీర రక్షక నౌక. ఇది మన ఇండియా మాల్దీవులకి బహుమతిగా ఇచ్చింది. ఆన్సర్ డి. దీంతో పాటు మనం అక్కడ ఒక క్రికెట్ స్టేడియంని కూడా నిర్మిస్తున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా ఏ దేశంలో క్రికెట్ స్టేడియం నిర్మిస్తుంది అంటే అది మాల్దీవులు. అదేవిధంగా అక్కడ ఒక క్యాన్సర్ హాస్పిటల్ కూడా నిర్మిస్తున్నాం. క్యాన్సర్ హాస్పిటల్ కూడా నిర్మించడం జరుగుతుంది. గుర్తించారు, క్రికెట్ స్టేడియం, క్యాన్సర్ హాస్పిటల్ అండ్ ఒక తీర రక్షక నౌకను కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత ప్రశ్న చూద్దాం. ఏ దేశ ప్రజలకి ఉచిత ప్రజా రవాణా వ్యవస్థని ప్రవేశపెట్టింది? ఒక దేశం ఉచిత ప్రజా రవాణా వ్యవస్థని ప్రవేశపెట్టింది. ఏ దేశం? ఆన్సర్ చూడండి, లగ్జంబర్గ్, గ్రీజా, ఇటలియా, బోట్స్వానా. ఆన్సరు లగ్జంబర్గ్. ఈ దేశం అక్కడున్న ప్రజలకి బస్సు సౌకర్యం కానీ, రైలు సౌకర్యం కానీ, ఎటువంటి ప్రభుత్వకు సంబంధించిన వాహనాలు కానీ ఫ్రీగా ఎక్కవచ్చు. ఈ విధంగా ఉచితంగా రవాణా సదుపాయాన్ని కలిగించిన మొట్టమొదటి దేశంగా లగ్జంబర్గ్ పేరు సంపాదించింది. అయితే మన భారతదేశంలో కూడా ఒక రాష్ట్రం కేవలం స్త్రీలకే ఉచిత రవాణా వ్యవస్థను ఇస్తుందండి. అది ఢిల్లీ. ఢిల్లీ కేవలం మహిళలకు మాత్రమే ఉచిత రవాణా వ్యవస్థని కలిగిస్తుంది. రష్యా నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? రష్యా అధ్యక్షుడైతే అందరికీ తెలిసిందే, పుతిన్. ఇతను ఇటీవలే ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చాడు ఆ దేశంలో. ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ దేనికోసం అంటే అక్కడున్న ప్రైమ్ మినిస్టర్ వ్యవస్థ అండ్ మంత్రిమండలి ఏవైతే ఉంటారో, ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ వ్యవస్థ, వాటిని కొంచెం ఇంకా స్ట్రాంగ్గా చేద్దాం, వాళ్ళకు కొంచెం పవర్స్ కలిగిద్దాం అని అక్కడ సవరణలు చేయడం జరిగిందండి, అమెండ్మెంట్లు. దాంతోపాటుగా అక్కడున్న ప్రధానమంత్రి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వ్యక్తి అదిత్వి మెద్వెదేవ్.
ఇతను రాజీనామా చేశాడు. ఇతని స్థానంలో ఎవరు నూతన ప్రధానమంత్రిగా వచ్చారు? అది ప్రశ్న. రష్యా నూతన ప్రధానమంత్రి ఇతనేనండి, మిషుస్తిన్. చూడండి పేరు మిషుస్తిన్, మైకేల్ మిషుస్తిన్ అనే వ్యక్తి రష్యా నూతన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఎవరు రాజీనామా చేశారని చెప్పారండి? అతిథి మెదవ్దేవ్ రాజీనామా చేస్తే అతని స్థానంలో ఇతను నూతన ప్రధానమంత్రిగా రావడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రశ్న అండి. మ్యాక్సిమం ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది. అమెరికా తాలిబాన్ల మధ్య శాంతి ఒప్పందం ఎక్కడ జరిగింది? ఎవరెవరికి మధ్య అండి? అమెరికా తాలిబాన్ల మధ్య శాంతి ఒప్పందం ఎక్కడ జరిగింది? ఆన్సర్ డైరెక్ట్ చెప్పేస్తున్నానండి, దోహాలో జరిగింది. దోహా ఎక్కడుంది? దోహా ఖతార్. ఖతార్ అనే దేశం ఉందండి, దాని యొక్క రాజధాని దోహా. ఈ ఖతార్లోనే 2022లో ఫుట్బాల్ వరల్డ్ కప్ జరగాలి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఆ దోహాలోనే వీళ్ళకి అమెరికా మరియు తాలిబాన్ల మధ్య శాంతి ఒప్పందం జరిగింది. సో దీనికోసం కొంచెం హిస్టరీ తెలుసుకుంటే, ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదండి. ఈ ఆఫ్ఘనిస్తాన్ మొదటగా మనకు తెలిసినప్పుడు 1980కి ముందు కమ్యూనిస్టులు పరిపాలించేవారు. కమ్యూనిస్టులు అయితే మొత్తం అరబ్ ప్రాంతంలో అరబ్ స్ప్రింగ్ అనే ఒక ఉద్యమం మొదలైంది. అక్కడ ఉన్న మొనార్కీస్ ఎవరైతే ఉన్నారో నియంత్రిత పాలన వ్యతిరేకంగా ప్రజలు డెమోక్రసీ కోసం, ప్రజాస్వామ్యం కోసం వాళ్ళపై పోరాటం కొనసాగించారు. అదే కాలంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రజలు ఈ కమ్యూనిస్టు పాలకులపై కూడా దండెత్తడం జరిగింది. సో ఎప్పుడైతే కమ్యూనిస్టు పాలకులపై ప్రజలు దండెత్తారో, కమ్యూనిస్టు దేశమైన రష్యా, ఇప్పుడు రష్యా, అప్పుడు యుఎస్ఎస్ఆర్ అనేవారు. ఈ రష్యా కమ్యూనిస్టు దేశం అండి. సో కమ్యూనిస్టు పాలకులకి సహాయపడింది. ఎవరికి? వీళ్ళకి సహాయంగా వెళ్ళింది. ఎప్పుడైతే రష్యా వచ్చిందో వరల్డ్లో ఆ కాలం 2 దేశాలు బాగా స్ట్రాంగ్గా ఉండేవండి, రష్యా, అమెరికా. సో ఆఫ్ఘనిస్తాన్లో తిరుగుబాటు జరుపుతున్న కొంతమంది తిరుగుబాటుదారులకి మద్దతుగా అమెరికా వచ్చింది. ఎవరు వచ్చారండి? అమెరికా. ఈ అమెరికా వచ్చి ఎవరైతే తిరుగుబాటుదారులు ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకి, తిరుగుబాటు చేసిన ప్రజలకి సహాయం చేసింది, గుర్తుంచుకోవాలి. ఈ ప్రజలలో కొంత గ్రూప్ ఉంటారు కదా, వాళ్ళే తాలిబాన్గా ఫామ్ అయ్యారండి. ఈ రెబెల్స్ తాలిబాన్ ఆ విధంగా ఫామ్ అయ్యారు. తాలిబాన్ అంటే విద్యార్థి అని అర్థం, విద్యార్థి అని తాలిబాన్ అంటారు. సో ఈ తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తిరుగుబాటుదారులు ఉన్నారో వాళ్ళే తాలిబాన్లుగా ఉన్నారు కదండి, వాళ్ళు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేవారు. కొంతకాలంతో రష్యా అక్కడి నుంచి వెళ్ళిపోయిందండి. అయితే 2001లో ఎవరైతే తయారు చేశారో తాలిబాన్స్, వాళ్ళే అమెరికా మీద తిరిగిదాడి చేయడం జరిగింది. రివర్స్గా మనకి 2 టవర్లు, ట్విన్ టవర్స్ కూల్చేశారు అని వినే ఉంటారు, ఒసామా బిన్ లాడెన్. సో ఆ స్టోరీ అనమాట. అప్పటి నుంచి అమెరికా వీళ్ళు అంచవేయడానికి పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్లో కొంతమందిని పెట్టడం జరిగింది, సైనికుల్ని. సో ఆఫ్ఘనిస్తాన్లో ఒక డెమోక్రసీ పరిపాలన తీసుకొచ్చి ఇప్పుడు అష్రఫ్ ఘనీ ఉన్నాడండి అధ్యక్షుడిగా. సో అష్రఫ్ ఘనీ మద్దతుగా ఉంటూ సపోర్ట్ చేస్తూ ఉండేది, ఈ తాలిబాన్ని అనగదొక్కుతూ ఉండేది. ఎవరైతే ఉన్నారో తాలిబాన్ని అమెరికా అనగదొక్కుతూ ఉండేది. అయితే ఇటీవలే వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే, నేను నెగ్గిన తర్వాత ఎవరైతే మన సైనికులు ఉన్నారో ఇతర దేశాల్లో వాళ్ళ వెనక తీసుకొచ్చి వాళ్ళకి స్వేచ్ఛని కలిగిస్తాను అని చెప్పడం జరిగింది. దానికి ఎన్నికల హామీగానే ఈ తాలిబాన్లతో ఒప్పందం చేసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్ తాలిబాన్తో ఒప్పందం చేసుకుని, మీరు ఎవరిని సీజ్ ఆఫ్ ఫైర్ కంటే ఏమీ చేయకూడదు, ఫైర్ చేయకూడదు, కాల్పులకి పాల్పడకూడదు, కాబట్టి మీరు కాల్పులు విరమించాలి, శాంతి ప్రక్రియ మీద మీరు సంతకానికి రావాలని చెప్పి ఎక్కడ తీసుకెళ్ళాడండి? దోహాకు తీసుకెళ్ళి అక్కడ సంతకాలు చేయడం జరిగింది. గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇటు ఆఫ్ఘనిస్తాన్ కాదు, ఇటు అమెరికా కాదు, అటు రష్యా కాదు, ఎక్కడ తీసుకెళ్ళాడు? దోహా, ఖతార్ తీసుకెళ్ళి అక్కడ సంతకాలు పెట్టడం జరిగింది. సో ఏమవుతుందో తర్వాత చూద్దామండి.
చూడండి ప్రశ్న, ఏ దేశం పాయింట్స్ ఆధారంగా వీసాను తీసుకొచ్చింది? వీసా అంటే తెలుసు కదండి, ఎవరైనా ఒక దేశం వాళ్ళు ఇతర దేశాల్లోకి వెళ్ళాలంటే వీసా తప్పనిసరిగా కావాలి. సో వాళ్ళ దేశంలోకి ఎవరైనా రావాలంటే పాయింట్ల ఆధారంగా వీసాను కల్పిస్తుంది అనమాట ఆ దేశం. పాయింట్ ఎటువంటి పాయింట్లు అంటే ఎడ్యుకేషన్, బాగా చదువున్న వ్యక్తులకి, అలాగే బాగా శాలరీస్. ఇండియాలో ఒక 90 లక్షల మంది 90,000 ఉందనుకో జీతం, 50,000 చెప్తుంది అనుకో, 90,000 ఉన్నవాడికి ఎక్కువ పాయింట్స్ ఇచ్చి మా దేశంకి రమ్మని చెప్తుంది అనమాట. సో ఎక్కువ జీతం ఉన్న వాళ్ళకి, అలాగే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి, అలాగే స్కిల్ వర్కింగ్ ఉన్న వాళ్ళకి, ఈ విధంగా ఆధారం కొన్ని పాయింట్లను ఏర్పాటు చేసి ఆ పాయింట్లు ఎక్కువగా ఉన్న వాళ్ళనే అక్కడ ఆ దేశానికి రమ్మని చెప్తుంది. అందుకే ఏ దేశం పాయింట్ల ఆధారంగా వీసా వ్యవస్థను తీసుకొచ్చింది అంటే ఆన్సర్ బ్రిటన్. వెరీ 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 ఇంపార్టెంట్, బ్రిటన్. ఇక్కడ చూడండి, ప్రపంచంలోని ప్రతిభావంతులు ఉత్తమైన నిపుణులను తమ దేశానికి రప్పించే విధంగా భాగంగా త్వరలో పాయింట్ల ఆధారంగా నూతన వీసా విధానాన్ని అమలులోకి తెచ్చిన బ్రిటన్ ప్రకటించింది. ఈ మేరకు బ్రిటన్ హోం కార్యదర్శి ప్రీతి పటేల్ ప్రకటన చేశారు. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మలేషియా ప్రధాని మహతీర్ రాజీనామా చేశారు. అతని స్థానంలో మొహియుద్దీన్ అనే వ్యక్తి రావడం జరిగింది. గుర్తుంచుకోండి, కొత్త వ్యక్తి మొహియుద్దీన్, పాత వ్యక్తి మహతీర్. శ్రీలంక పార్లమెంట్ని రద్దు చేసిన అధ్యక్షుడు. యాక్చువల్గా శ్రీలంక పార్లమెంట్ 5 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే 4.6 మంత్స్ అంటే 4 సంవత్సరాల 6 నెలల వరకు వచ్చేస్తే చాలండి. అధ్యక్షుడు కావాలంటే దాన్ని రద్దు చేయవచ్చు. ఆ విధంగా పార్లమెంట్ని రద్దు చేశాడు. అందుకే అధ్యక్షుడు అనేవారు ఇంపార్టెంట్. ఇక్కడ శ్రీలంక పార్లమెంట్ రద్దు చేసిన అధ్యక్షుడు గోటాబాయి రాజపక్సి. ఎవరండి? గోటాబాయ రాజపక్ష అనే వ్యక్తి అధ్యక్షుడు శ్రీలంకకి. ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అలయన్స్. మరొకసారి చూడండి, ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అలయన్స్ ఇటీవలే ఏర్పడిందండి. మతానికి సంబంధించింది. ఇందులో మొత్తం 27 దేశాలు ఉంటాయి. దీన్ని ఏర్పడడానికి కారణం ఈ సంస్థ అమెరికా. ఎక్కడ ఏర్పడిందంటే వాషింగ్టన్. గుర్తుంచుకోవాలి, వాషింగ్టన్లో ఏర్పడింది. ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అలయన్స్ అమెరికా పెద్దగా ఏర్పడింది. ప్రస్తుతానికి ఎన్ని దేశాలు ఉన్నాయి? 27 దేశాలు. వాషింగ్టన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ లేదా ప్రస్తుతం వాషింగ్టన్లో ఏర్పడింది. లక్నో డిక్లరేషన్ అనే పేరుతో భారతదేశం రక్షణ ఒప్పందం ఎవరితో చేసుకుంది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అడుగుతాడు. ఆప్షన్లు ఇస్తాను, ట్రై చేయండి. షార్క్, బి ఏషియన్ దేశాలు, సి ఆఫ్రికన్ యూనియన్, డి అమెరికా. లక్నో డిక్లరేషన్ అనే పేరుతో భారతదేశం ఒక రక్షణ ఒప్పందాన్ని ఇటీవల ఎవరితో చేసుకుంది? ఆన్సర్ ఆఫ్రికా యూనియన్తోనండి. ఈ లక్నోలో డిఫెన్స్ ఎక్స్పో జరిగింది 2020. ఆ కాలంలో అక్కడున్న రక్షణ పరికరాలు అన్నీ కూడా చూపించడం జరిగింది, భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థని. అదే టైంలో అక్కడ ఆఫ్రికన్ యూనియన్తో ఒప్పందం కూడా కుదరడం జరిగింది. ఓకే అండి, ఈ ఆఫ్రికన్ యూనియన్ ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ ఆఫ్రికన్ యూనియన్ మొత్తం ప్రస్తుతం దేశాలు 55. ఇది 1998లో గడాఫీ ఉంటాడు కదండి, గడాఫీ నేతృత్వంలో
సర్టే డిక్లరేషన్ పేరు గుర్తుంచుకోవాలి. సర్టే డిక్లరేషన్ ద్వారా ఏర్పడింది. ఇది యుఎన్ఓ తర్వాత ఒక అతిపెద్ద సంస్థగా గుర్తింపు పొందిందండి ఆఫ్రికన్ యూనియన్. అయితే 2020 సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఇథియోపియాలో అడిస్ అబాబాలో జరిగింది. ఎక్కడంటే ఇథియోపియా. దీని థీమ్ ఏంటంటే సైలెన్సింగ్ ద గన్స్ అనే థీమ్తో ఇక్కడ సమావేశం జరిగింది. గుర్తుంచుకోవాలి, చాలా 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 ఇంపార్టెంట్. వేగర్ ముస్లింలు ఎవరండి? వేగర్ ముస్లింలు ఇటీవలే ఏ దేశంలో బంధించబడ్డారు లేదా అక్రమంగా వాళ్ళని ఎక్కువగా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు అని అడగొస్తే ఆన్సర్ చైనాలో ఎక్కువగా వీళ్ళు అణచివేతకు గురవుతున్నారండి. ఎవరండి? ముస్లింలు. వీగర్. ఎక్కువగా రోహింగ్యా ముస్లింల గురించి మాట్లాడతారండి. అయితే రోహింగ్యా ముస్లింలు ఎక్కడ ఉంటారో మీకు తెలుసు కదా, ఎక్కువ మయన్మార్లో. వాళ్ళు కూడా ఈ విధంగా అణచివేతకు గురవుతున్నారు. అదేవిధంగా చైనాలో ఉన్న ఈ వేగర్ ముస్లింలు కూడా ఎక్కువగా అణచివేతకు గురవుతున్నారు అని చెప్పి అమెరికా ఇటీవలే వాళ్ళ యొక్క శాసనసభలో బిల్లును పెట్టడం కూడా జరిగింది ఈ విషయం మీద. ఫ్రెండ్స్, దీంతో మనకి జనవరి నుంచి అలాగే ఏప్రిల్ వరకు ఇంపార్టెంట్ అంతర్జాతీయ సంబంధాలని మనం తెలుసుకున్నామండి. అయితే ఇంకా ఏవైనా అంటే 50-60% కవర్ అయి ఉంటే, ఇంకా కవర్ అవ్వలేనివి ఏమైనా ఉంటే సెకండ్ పార్ట్లో చేస్తాను. ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో వచ్చే ప్రశ్నలే నేను ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో దీన్ని నోట్స్గా మలుచుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తేనే మీరు ఇంకా ఇటువంటి వీడియోలు నేను చేయగలుగుతాను. సో మీరు ఎక్కువగా చేస్తే ఇలాంటి ఇప్పుడు అంతర్జాతీయ విషయాలు, తర్వాత ఎకానమీ, తర్వాత పాలిటీ, ఇలా 3 months 4 months కలిపి వీడియోలుగా చేసి ఇంపార్టెంట్ పాయింట్లు మీకు